నమస్తే, వెల్కమ్ టు పొలిటికోస్. మీరు ప్రభుత్వం అందించే వివిధ రకాల ఉచిత పథకాలకు అప్లై చేసుకుని ఆ డబ్బులు మీ ఖాతాలో పడ్డాయో లేదో అని ఎదురు చూస్తున్నారా? పథకం డబ్బులు జమ అయ్యాయని మెసేజ్ రాకపోయినా లేదా మీ అకౌంట్లో ఇంకా క్రెడిట్ కాకపోయినా అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు. 2 నిమిషాల్లో మీ పేమెంట్ స్టేటస్ ఎక్కడి వరకు వచ్చింది, డబ్బులు ఎందుకు ఆగాయి అనే పూర్తి వివరాలను మీరే స్వయంగా చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం రండి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్నటువంటి ఉచిత పథకాల డబ్బులు జమకు సంబంధించినటువంటి పేమెంట్ స్టేటస్ తెలుసుకోవడానికి ప్రభుత్వం ఒక అద్భుతమైన పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. అది పిఎఫ్ఎంఎస్ అంటే పబ్లిక్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ వెబ్సైట్. మీ ఖాతాలోకి వచ్చే ఎలాంటి ప్రభుత్వ పథకాల డబ్బులైనా సరే ముందుగా ఈ పోర్టల్ ద్వారానే ప్రాసెస్ అవుతాయి. మీరు మీ స్టేటస్ చెక్ చేసుకోవడానికి మొదటగా గూగుల్లోకి వెళ్ళి పిఎఫ్ఎంఎస్ అని టైప్ చేయండి. అక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అక్కడ హోమ్ పేజీలోనే మీకు నో యువర్ పేమెంట్స్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మొదటగా మీ బ్యాంకు పేరును టైప్ చేయాల్సి ఉంటుంది. మీరు బ్యాంకు పేరులోని మొదటి కొన్ని అక్షరాలు టైప్ చేయగానే కింద పూర్తి బ్యాంకు పేరు చూపించేస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ను అక్కడ ఉన్న బాక్స్లో ఎంటర్ చేయాలి. కన్ఫర్మేషన్ కోసం మరోసారి అదే అకౌంట్ నెంబర్ను కింద ఉన్న బాక్స్లో కూడా టైప్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఎంటర్ చేసిన తర్వాత స్క్రీన్ పై కనిపించే ఒక క్యాప్చా కోడ్ను జాగ్రత్తగా చూసి ఎంటర్ చేయండి. ఇక ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత కింద ఉన్న సెండ్ ఓటీపీ అండ్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అనే బటన్ పై క్లిక్ చేయండి. వెంటనే మీ బ్యాంక్ ఖాతాకు లింక్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్కు ఒక 1 టైం పాస్వర్డ్ వస్తుంది. దాన్నే ఓటీపీ అని కూడా అంటాం. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మీ బ్యాంక్ అకౌంట్కు సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి వచ్చిన అన్ని రకాల పథకాల డబ్బులు వివరాలు మీకు స్క్రీన్పై అయితే కనిపిస్తాయి. ఏ పథకం కింద ఎంత డబ్బు జమ అయింది, ఏ తేదీన జమ అయింది, ఒకవేళ ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయింది అనే పూర్తి సమాచారాన్ని మీరు అక్కడ స్పష్టంగా చూసుకోవచ్చు. ఒకవేళ మీకు ఓటీపీ రాకపోతే మీ బ్యాంక్ ఖాతాకు మొబైల్ నెంబర్ లేదా ఆధార్ కార్డ్ లింక్ అయిందో లేదో ఒకసారి సరిచూసుకోవడం ఎంతో మంచిది. చూశారు కదా, మీ పథకాల డబ్బుల స్టేటస్ తెలుసుకోవడం ఎంత ఈజీనో. మీ సేవా కేంద్రాల చుట్టూ తిరగకుండా, బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఇంట్లోనే కూర్చుని మీ మొబైల్లో ఈ వివరాలన్నీ చూసుకోవచ్చు. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని భావిస్తే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Keep smiling. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.